ఏం బా పూజ అయిందా? అయింది. కోటి బా ఎవరో వచ్చినట్టున్నారు. కంగ్రాట్స్ కోటి. థ్యాంక్ యూ సూరి. కంగ్రాట్స్ కోటి. థ్యాంక్ యూ బాలాజీ. కంగ్రాట్స్ కోటి. థ్యాంక్ యూ అనిత. రండి లోపల. రండి లోనికి వెళ్దాం. పద. రండి కూర్చోండి. కృష్ణవేణి మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. సరే బా. కోటి మొత్తానికి అనుకున్నది సాధించినావు కదా. అవునబ్బా. ఆమె మీ వైఫా? స్మార్ట్ నైఫే. తీసుకోండి. ఎప్పటి నుంచో నా కళ. కలాం గారి కలలతో, నాన్నగారి ఆశయాలతో, శంకరయ్య గారి ప్రేరణతో నేను అనుకునింది నా డ్రీమ్ సాధించాడ్రా. బస్తులుండి మరీ చదివించాడ్రా. గమ్ముండు బావా. ఏం బా కోటి, హ్యాపీ మూమెంట్లో సాడ్ ఫీలింగ్స్ ఏంటి? కూల్ కూల్. జాబ్ రావడం గొప్ప కాదురా. ఫ్యూచర్లో కొంతమంది స్టూడెంట్స్నైనా ప్రయోజకుల్ని చేసినప్పుడే అసలైన ఆనందం. సరే కోటి, నీకు డ్యూటీకి టైం అయినట్టుంది. ఓకేరా, స్కూల్కి టైం అవుతుంది. మంచి కాఫీ ఇచ్చావురా. సరే బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్ అనిత. బాయ్ కోటి. బాయ్. ఇంద బావా. విశ్వదాభిరామ వినురవేమ. నలుగురు పిల్లలేనా? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. పిల్లలు, ఈ రోజు నుండి మీ కొత్త టీచర్ ఈయన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. థాంక్యూ సార్. చెప్పిన మాట విని బాగా చదువుకోండి. అలాగే సార్. సార్, ఇది మీకు తెలియని విషయమేం కాదు. పరిస్థితులు మన చేతిలో లేవు. దీన్ని మనం మార్చలేం సార్. సార్, నేను ఎంతో ప్యాషన్తో, శంకరయ్య గారి స్ఫూర్తితో ఆయన దగ్గర చదువుకొని గొప్ప వాళ్ళైన ఎంతో మందిని చూసి నేను ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది సార్. ఓకే బాయ్ సార్. ఆల్ ది బెస్ట్. బాయ్ సార్. ఈ 4 గోడల మధ్య ఈ నలుగురు పిల్లలేనా? ఇదేనా? అక్షరాలు స్పష్టంగా పలకాలి, అపస్వరాలు లేకుండా చదవాలి. చదువురాని మొద్దు పొలం దున్నే ఎద్దు. చదువురాని మొద్దు పొలం దున్నే ఎద్దు. చదువురాని మొద్దు పొలం దున్నే. నమస్కారం సార్. నమస్కారం. మీరు నాకు గుర్తుకు రావడం లేదు. కంటిచూపు తగ్గింది, వయసు కూడా మళ్ళింది. మేము 2010 బ్యాచ్ స్టూడెంట్స్ సార్. ఓహో, మంచిది మంచిది. కూర్చో బాబు, కూర్చో. సార్ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం. అలాగా? మీకు విషయం చెప్దామని వచ్చాం. మంచిది, సంతోషం. ఓకే సార్. ఒక్కసారి లేండి సార్. సార్ ఒకసారి. ఏ ఉద్యోగం చేస్తున్నావు బాబు? గురువు గారు, నేను సినిమా డైరెక్టర్ గా చేస్తున్నాను. నువ్వేం చేస్తావు బాబు? డాక్టర్గా చేస్తున్నాను సార్. నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు బాబు? నేను లాయర్గా చేస్తున్నాను సార్. అందరూ అభివృద్ధిలోకి వచ్చారు కాబట్టి నాకు సంతోషమే బాబు. మీ ఆశీర్వాదం మాకు కావాలి సార్. దీర్ఘాయుష్మాన్ భవ. శుభం శుభం. పెద్దయ్యాక నేను సార్ అవుతా. ఓకే మాస్టర్. మంచిది మంచిది. నమస్కారం సార్. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ పిల్లలు. పిల్లలు, మీలో ఎవరికైనా సర్పంచ్ గారి ఇల్లు తెలుసా? నాకు తెలుసు సార్. ఓకే ఓకే, కూర్చో. బస్సు నిండా పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కారణాలు ఎన్ని ఉన్నా ప్రైవేటు పాఠశాలల ముందు ప్రభుత్వ విద్య చతికిలపడుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. నమస్కారం అండి. ఎవరేనివా? నేను మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. మీ పిల్లల గురించి మాట్లాడదామని ఇటు వచ్చాను. మీ పిల్లలు లాస్ట్ ఇయర్ మన స్కూల్లో 2nd, 3rd క్లాస్ చదివారని తెలిసి. ఏందయ్యారని చెప్పేదా?
మీరు సక్రంగా చదువు చెప్పి ఏడాపల్లికి వచ్చి పోయే పని అయితే కంటి ముందు ఉండేది కాళ్ళది అనుకుని ఆడుకో పోయి అప్పసప్పు చేసుకుని ఆడ చదివించాల్సిన కరం మాకేం పట్టిందియా? మీరు చెప్పేది అర్థమవుతాను సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంది నువ్వు చెప్పేదా? కొత్త ఎవరు వస్తాడో నేను బాగా చెప్తా అంటాడు, మళ్ళీ పాత ఎవరు పోతాడో చెప్తానే ఉంటారు. అంతా సక్రంగా చెప్పే పని అయితే మా కంపులో కొట్టాడుకుని చేస్తున్నాం, మాకేం కర్మయా? ఒడ్లు గొడ్లం కొని ఫీజులు కట్టలేక పిల్లకాయలు చదివించలేని పరిస్థితి ఏమదే? అర్థమైంది సార్, ఒక నిమిషం సార్ వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. పిల్లకాయల జీవితాలు నేను తాటాడుకుంటారు. చెప్పేది వినండి సార్. సార్ సార్ మాకు పని ఉండదు కానీ. నమస్కారం అండి. నమస్తే. నేను మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. మీ పిల్లల విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. అయ్యా మీ స్కూల్కి వదానం, మీ ప్రభుత్వ స్కూల్కి వదానం, పోయా పో. రే పెద్దబ్బా, సిమెంట్లో వచ్చిండది బిన్నగా కాలనీకి పోయి 10 మంది కూలీలను మాట్లాడి అన్లోడ్ చేయించు. మొత్తం 400 మూటలు, మూటకు 5 రూపాయలు లెక్కన మాట్లాడు. మూటకు 10 రూపాయలు అడతారు, ఏం చేయమంటావునా? ఎవరా చెప్పింది? యాడ్ నుంచి ఎట్టు కొట్టుకొని వచ్చేదిరా? ఇంకో రూపాయి కావాలంటే పెట్టి అన్లోడ్ చేయించు. సార్ సార్ ఇదే సార్ సర్పంచ్ గారి ఇల్లు. అంతా ఉప్పు వరగా పనికిరాని వ్యాపారం ఇది. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే, కూర్చో. ఆ. చెప్పయ్యారా, ఏంటి సమాచారం? సర్పంచ్ గారు, మన స్కూల్లో ఉండేదే మొత్తం 4 పిల్లోళ్ళు. అందులో సరిగ్గా క్లాస్కి ఒక్కరు కూడా లేరు. మనూరు పక్కూరు మొత్తం 125 కడప. అందులో 65 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కే వెళ్తున్నారు సర్పంచ్ గారు. పోతారబ్బా, ఉండేది సింగిల్ టీచర్. ఒకరోజు మీటింగ్ అంటారు, ఒకరోజు ట్రైనింగ్ అంటారు, ఎటేటో పోడొస్తారు. చదువు చెప్పేది ఎవరు? అమ్మా నాయన ఏదో పొలం పళ్ళకో కూలి పళ్ళకో పోడొస్తుంటారు. పిల్లకాయలు ఏదో చెట్లంబడి పుట్లంబడి తిరుగుతుంటారు. ఏదైనా జరగడం జరిగితే ఎవరు సమాధానం? ఇదంతా చూసి ఎట్లా పంపించేది? పేరెంట్స్ తో మాట్లాడితే కూడా ఇదే కంప్లైంట్ చెప్తున్నారు సర్పంచ్ గారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? సర్పంచ్ గారు, మీ సహకారంతో గ్రామస్తుల్ని, గ్రామ పెద్దలందరినీ పిలిపించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది సర్పంచ్ గారు. సరేబ్బా, ఒక మంచి పనికి ఒక మాట సాయమే కదా. ఆడేమన్నా అండగొట్టి అడిచి పెడుతున్నామా? అట్టే చూద్దాం కానీ. ధన్యవాదాలు సర్పంచ్ గారు. పోయిరా. ఒరే టైం 7:45 బిన్నా గెలబారండ్రా. ఈ పిల్లకాయలతో పెద్ద బెజారబ్బా. అమ్మా నాయన ఎప్పుడు వస్తాడు? నాయనతో ఏం పని? తినుమే. నాకొద్దు, పో, నువ్వే తిను. ఇట్టగా తట్టినారంటే తినుమే. కాన్వెంట్కి పంపిస్తావా? నేను ఆ మాట చెప్తేనే తింటా. కాన్వెంట్ అంటావు, అయినా మీ స్కూల్లో ఏం తక్కువ? గుడ్లు ఇస్తాండారు, చిక్కీలు ఇస్తాండారు, పుస్తకాలు ఇస్తాండారు, రాగి జావాలు ఇస్తాండారు, అన్ని ప్రతి ఒక్కటి ఇస్తా ఉండారు కదా. అదే ప్రైవేటుకు పోతే అన్ని మనమే పెట్టుకోవాలా, మన వల్ల కాదమ్మా. కాన్వెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడతారమ్మా. వచ్చే సంవత్సరాన్ని పంపిస్తావా? సర్లే, మే అట్నే చేద్దాం. అమ్మా బాయ్. బాయ్ ఆ, బాయ్. అమ్మ స్కూల్లో ఫీజు కట్టమని ఇచ్చారమ్మా. ఏమో మీ నాయన వస్తాడు, చెప్పండి. చెప్తే ఈనే ఓడికైతే చెప్తాము, ఇన్నోడికి ఏం చెప్తాము? ఏమ్మా, ఏమైందమ్మా? అబ్బా, ఏం తెలియనట్టు తట్టినానంటే అట్టే తలుపు కరుచుకుంటావు. ముయ్యినారు ఓని చెంపుతాండవే. ఆడేం మాటలు తప్ప చేతలు పసలేదు. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు అంటివి. వద్దు వద్దు అన్నా ఇన్నావా? ఫీజు కట్టలేదని పిల్లకాయలు రోజంతా బయట ఎండ్లో నిలబెట్టినారంట. తూని సిగ్గు స్వరం లేని జన్మ, పోయి సావు. నీది ఒక బతికేనా? నాయనా, రేపు స్కూల్కి వచ్చి దుడ్డు కట్టేస్తాను రా. పోయి పొచ్చోడు నాయనా, నేను ఈ స్కూల్ దగ్గరికి వచ్చి కట్టేస్తారా? మా తల్లి కదా, పోయి పొచ్చో. పెదయ్య ఒక 30,000 రూపాయలు దుడ్డు కావాలయా, చిరుగుదోళ్ళకి పంపించేస్తానా? ఇచ్చిన దానికే దిక్కులే, ఇంకేం దుడ్డు ఇచ్చేదిరా? అన్నా చెంగనా, దుడ్డుకు 40,000 రూపాయలు కావాలనా? ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందినా. అన్నా 3 రూపాయలు వడ్డీ అయినా పర్లేదునా, కొంచెం చూడనా. నువ్వు ఇచ్చేవాడెవడు ఈ మాట చెప్పర్రా. ఇప్పుడు దుడ్డు గిడ్డు ఏం లేదు, ఫోన్ పెట్టు. ఇప్పుడు ఏంది ఇచ్చేది? పోండ్రా. హలో రంగన్న, సన్నోట్లోకి రేమోట్లుండాయనా, కొంచెం దుడ్డు అర్జెంట్నా, ఇబ్బందిగా ఉందినా. రేట్ ఎట్నా? 1300 బా. నో, మనంతా పక్క ఊర్లో 1600 కడిగిస్తున్నారు కదనా, నువ్వేం 1300 అంటున్నావునా?
ఏందయ్యా బతకడానికిదా లేదు గతకడానికైనా ఉండాలి కదా. అర్థమే ఇరుగు పరుగుంటే పరుగు పోతుంది. పరువా ఏంటది ఏ ఊరుండదు నీకు పరువా? మామా నా తరిపోతుండదు మామా. 4 పళ్ళు మీద ఉంది తులసిరావు 15-20 రోజులు ఈనేస్తుంది మామా. కొంచెం దుడ్డు ఇచ్చండి మామా, దుడ్డు కావాలి. తలకమిచ్చిన భారం పెట్టుకోవద్దబ్బా, ఏదో గవర్నమెంట్ పంపిస్తేమే. మామా నేను పిల్లకాయల కోసం తలకాయలైనా తాకట్టు పెడతా, ఆ సంగతి నీకు అక్కర్లేదు కానీ నువ్వు డబ్బులు ఇచ్చే పని చూడుకుందో. చెప్పా రేట్ చెప్పా. మామా ఆవదని 50 చెప్పిన వాస్తవంగా 60 పైన పోవాలి మామా. తులసిరావు మామా అంత లేదులే పోదలే ఇది. లేదు అంత పోదు. ఆవదని అడుకుంటే తుక్కుపడి మాట్లాడుతున్నా. లేదు అంత పోదు. ఇంకో రేటు చెప్పు. నా గతి లేక అమ్ముతాను రేట్ అయితే అది కదా మామా. ఇంకో 10 చూడు మామా, 50 కలిసి ఇంకా పోదు. ఇంకో 10 అయినా 40 తీసుకో, లెక్కేసుకో. అమ్మా గోమాత, గోమాత నన్ను మన్నించమ్మా, మా చదువుల కోసం నిన్ను అమ్మేస్తున్నా. ఈ అక్షరమంగడి సరుకాయే, నిరుపేదల చదువులు బరువాయే, మన సర్కారు బడిలోన చదువే లేదని కార్పొరేటు బాట పట్టినామే. ఇక డబ్బులు లేని పేద పిల్లలకు చదువులెందుకని అనుకుందామా. ఓ చదువుల తల్లి మా ఇంటికి రావా, ఆ ఎనకటిలాగే మాకు కరువవుతావా. తప్పైపోయిందే, తలుసుకుంటేనే గుండె దొరికిపోతుంది. మన స్థాయికి మంచిని పాటు పడకూడదే. వచ్చే సంవత్సరం అయినా మన పిల్లకాయల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించేద్దామే. పోన్లే సరే బావా, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏందిదే, మీ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి. పాపం అయ్యూరు మన పిల్లకాయల కోసం నువ్వు భలే మొండేడుగుండావే. రేపు చూద్దాంలే. అందరికీ నమస్కారం. ఎంతో మంది ఉపాధ్యాయులు చూసినాను కానీ కోటేశ్వరరావు లాంటి టీచరు మన గ్రామ పాఠశాలలో తొలి రోజు నుండే విద్యాబోధన బాగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. గుడి ఉన్న ప్రతి గ్రామంలో బడి ఉండాలని మదిని కదిలించినాడు. గురువన్నా అంతా మంచిదే గానీ గవర్నమెంట్ చదువుకి విలువే లేదు. ఏవో మామా, ఊరికే వస్తే ఉప్పు ఊరికాయ సప్పగానే ఉంటుందియా. గ్రామ పెద్దలందరికి కూడా నమస్కారం. నమస్కారం. పెద్దలందరికీ విన్నపం, వ్యవస్థలో తప్పుండదు, వ్యక్తుల్లోనే తప్పనేది ఉంటుంది. నేను ఒకే ఒక ఆశయంతో ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా విన్నపం, నా ప్రార్థన. మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడ్డాం. ఏదైనా కూడా అనుకోండి, నేను కేవలం జీతం కోసం మాత్రమే పనిచేసే వ్యక్తిని కాదు. 10 మంది పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే ఆశయంతో వచ్చాను. మన స్కూల్లో హాజరు శాతం పడిపోయి స్కూల్ మూతపడే పరిస్థితిలో ఉంది. అందులో 4 విద్యార్థులతో మన స్కూల్ మొదటి స్థానంలో ఉంది. అవునబ్బా, అది నిజమే. హాజరు శాతం ఎలా పెంచాలో మీ అందరి అభిప్రాయాలు తెలియచేయండి. అది కాదయ్యా, ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ డిగ్రీ చదివిన టీచర్లే మంచి మంచి ర్యాంకులు తెప్పిస్తుంటారు. అదే మన గవర్నమెంట్ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్స్ బోధిస్తున్నా కూడా రిజల్ట్ ఎంత మాత్రం లేదు. అంతెందుకబ్బా, ప్రైవేట్ స్కూల్ వాళ్ళని చూడు, ఎల్కేజీ యూకేజీలని మెల్లగా హైయర్ ఎడ్యుకేషన్ కు అప్గ్రేడ్ చేస్తున్నారు. మన అంగన్వాడీలను కూడా అదే విధంగా చేయాలి. మీరెంత చెప్పినా అంత తేలిక గవర్నమెంట్ స్కూల్ మారవ్యా. గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కూడా ఎంతో మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. రాజకీయ నాయకుల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలోనే చదివించాలని నిబంధన రావాలి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఏ విధంగా అయితే పిల్లల్ని ఉదయాన్నే తీసుకెళ్లి సాయంత్రం సురక్షితంగా ఎలా ఇల్లు చేరుస్తుందో అదే విధంగా ప్రభుత్వం కూడా అలాంటి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే హాజరు శాతం పెరుగుతుంది. అయ్యారా, అదంతా బాగుంది కానీ మీలో కూడా కొన్ని మార్పులు రావాలియా, చెప్పొచ్చునా? పర్లేదు చెప్పండి, మనం మాట్లాడుకుంటేనే కదా సమస్యలన్నిటివి పరిష్కారం అవుతాయి. గవర్నమెంట్ టీచర్లు కూడా ట్రైనింగ్లని మీటింగ్లని ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ మూసేసి పడుతున్నారు. 2 శనివారాలను ఆదివారాలను పెట్టుకుంటే మన పిల్లలకు స్కూల్ టైం పోకుండా ఉంటుంది,
టీచర్లకు మంచి పేరు ఉంటుంది. డబ్బు డాబున్నోళ్ళందరి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్నారు. తీరా ఉద్యోగాలు అనేసరికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. ఆఖరికి మనలాంటి వాళ్ళ కడుపులు కొడతా ఉంటారు. ఇది 100% నిజమయ్యా. అబ్బా భలే చెప్పినావయ్యా. టీచర్లు ఏడాది నుంచి వచ్చిపోతున్నారు, టయానికి రాలేరు పోలేరు. అందుకనే స్కూళ్ళలోనే క్వార్టర్స్ కట్టించాలి. అప్పుడు కదా మన పిల్లకాయలకు సరైన న్యాయం జరిగేది. చూసారా, ఇక్కడ సమస్యలు పరిష్కారాలన్నీ మీరే చెప్తున్నారు. అంటే ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది ఉంది. మనకు అనుకూలమైన విధంగా ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా పర్యవేక్షణ అనేది ప్రధానం. మీరందరూ సహకరిస్తే జిల్లాలో ఉత్తమమైన స్కూల్గా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఈ రోజు నుంచి మా పిల్లకాయల్ని ప్రభుత్వ స్కూల్కే పంపిస్తాం. రేపటి నుంచి నా పిల్లల్ని కూడా ప్రభుత్వ స్కూల్కే పంపిస్తాను. ఇలాంటి విధానం వస్తే అందరం గవర్నమెంట్ స్కూల్కి వస్తామయ్యా. గుడి ఉన్న ప్రతి ఊరిలో మన సర్కారు బడి ఉండాలి. ప్రభుత్వ విద్య కోసం జనం ఎగబడేలాగా మన సర్కారు బడికి పూర్వ వైభవం మళ్ళీ రావాలి.